ఇదేంది భయ్య, ఇది పొద్దున 6:30 అయినా కూడా సూర్యుడు వెళ్తలేడు. కబడ్డీ మ్యాచ్ మాత్రం హోరా హోరికైతే నడుస్తా ఉంది. హలో పొద్దు పొద్దుగానే లేసి రెడీ అయిపోయి ఏడికి వెళ్తున్నాను అనుకుంటుర్రు. నేను వచ్చేసి విలేజ్ కి అయితే వెళ్తా ఉన్నాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఎన్ఎండిసి కాడికి వచ్చేసి బస్ ఎక్కేసి సికింద్రాబాద్ కి అయితే వచ్చేసాము. ఇదేంది భయ్య, పొద్దున 6 అయినా కూడా సూర్యుడు వెళ్తలేడు. అసలు నేను షాక్ అయిపోయాను. టికెట్లు తీసుకునే కాడ చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. అసలు జనాలు మాత్రం మామూలుగా లేరు. ఇప్పుడు మనం ప్లాట్ఫారం మీదకైతే వచ్చేసాము. ట్రైన్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాము. ఇక్కడ కూడా జనాలు మాత్రం ఘోరంగా ఉన్నారు. ఫైనల్లీ మన ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ ఎక్కేసాం గానీ కదులుతూనే లేదు. ఇది 1 గంట తర్వాత అయితే ట్రైన్ ఫైనల్లీ కదిలిపోయింది. అలాగే పొద్దున కూడా అయిపోయింది. ఇక్కడ నుండి చూడండి స్వర్ణగిరి టెంపుల్ అయితే కనిపిస్తా ఉంది. ఇప్పుడు మనం సగం దూరం అయితే వచ్చేసాము. ఫైనల్లీ మన స్టేషన్ కాడ అయితే దిగేసాం. మనము వచ్చి రాగానే మనకు బస్సు కూడా దొరికేసింది. బస్సు కూడా ఎక్కేసాము. ఇంకా ముకుందాపురంలో దిగేసి టిఫిన్ చేసాము. మమ్మల్ని పికప్ చేసుకోవడానికి మామ అయితే వచ్చాడు. ఇంకా మేము వచ్చేసి కబడ్డీ టోర్నమెంట్ జరుగుతా ఉంది, అందుకనే వచ్చాము ఇక్కడికి చూడడానికి ఆడడానికి. మ్యాచ్ మాత్రం హోరా హోరీగా అయితే నడుస్తా ఉంది. స్కూల్ పోరగాలకి వచ్చారు. స్కూల్ ని వదిలేసి. ఫుల్ వీడియో లింక్ కింద అయితే ఉంటుంది, వెళ్ళి చూడండి. అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో కలుసుకుందాము.